జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులరా, ఎవడు చేసుకున్న కర్మ వాడే అనుభవించాలా. దీన్నే మనం కర్మఫలం అంటాం, అంతే కదా. ఇది ప్రస్తుతం పాకిస్తాన్లో ఒక రేంజ్లో జరుగుతుందన్నమాట. ఈ పాకిస్తాను మన దేశాన్ని విడగొట్టాలని, మన హిందూ సమాజాన్ని చిత్రవద చేయాలని చెప్పేసి మాపులు పగులు అంటే పగలు రాత్రి అనకుండా పనిచేస్తా పోతుంది. పని చేయడం అంటే అన్ని నికృష్టపు దరిద్రపు ఆలోచనలు చేయడమేనమాట. తీవ్రవాదాన్ని పెంచి పోషించడం, బాంబు పేలుళ్లు జరపడం, జిహాదీ సాహిత్యాన్ని నూరిపోయడం, ముస్లింలకు హిందువులపైన ద్వేషాన్ని నింపడం, ముస్లిం యువకులను తీవ్రవాదులుగా మార్చడం వంటి బేవార్స్ పనులను ఈ పాకిస్తాన్ అయితే చేస్తూ ఉంటుంది అనమాట. అందుకోసం హిజ్బుల్ ముజాహిదీన్, ఆల్ బదరు, లష్కర్ ఎ తోయిబా, జైషే మహమ్మద్, ద రెసిస్టెంట్ ఫ్రంట్ వంటి 12 తీవ్రవాద సంస్థలను అయితే నెలకొల్పింది. ఇక ఈ తీవ్రవాద సంస్థల్లో రిక్రూట్మెంట్, నిధులు అందించడం, వాళ్లకు శిక్షణ ఇవ్వడం, మందుగుండు అందించడం, బాంబుల తయారీ, ఆయుధాలను అందించడంతో పాటు ఈ టెర్రరిస్టు ముండా కొడుకులకు రక్షణ కూడా ఈ పాకిస్తానే కల్పిస్తూ ఉంటుంది. అంటే పాకిస్తాన్ ఆర్మీ రక్షణలో పాకిస్తాన్ తీవ్రవాదులు ఉంటారన్నమాట. నిజంగా ఇది చెప్పాలంటే సిగ్గుపడాల్సిన విషయం. ఈ పాకిస్తాను ఒక జిహాదీ దేశం కాబట్టి వాళ్ళకి చెప్పాలంటే నాకు తెలిసి సిగ్గు, ఎగ్గు, మానవత్వం, మంచి చెడు, విచక్షణ, జాలి, దయ ఏ మాత్రం ఏ కోశాన కూడా ఉండవు. అందుకే అది పాకిస్తాన్ ఏందనమాట. అయితే ఈ పాకిస్తాన్లో ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనేటటువంటి రాష్ట్రం ఒకటి ఉండదు. ఇక్కడ గిరిజనులు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ గిరిజనులు అంటే మన దేశంలో ఉంటారు కదా, వాళ్ళు అనుకున్నారు మన గిరిజనులు కాదు, వాళ్ళు ముస్లిం గిరిజనులు అనమాట. వాళ్లకు చెప్పాలంటే చదువు సదులన్నీ కూడా ఉండవు అనమాట. చెప్పాలంటే బాగా మోటుగా ఉంటారు, మొరటగా ఏమి చేయడానికైనా కూడా సిద్ధంగా ఉంటారు, చావు కూడా వెనకాడు. దీంతో పాకిస్తాను ఈ గిరిజనులను మచ్చిక చేసుకుని వీళ్లతో ఒక తీవ్రవాద సంస్థ అయితే స్థాపించింది. ఆ తీవ్రవాద సంస్థ పేరే తెహ్రీక్ ఏ తాలిబాన్లు అనమాట. మొదట ఈ తెహ్రీక్ ఏ తాలిబాన్లను పాకిస్తాను ఆఫ్ఘనిస్తాన్లో ఉపయోగించుకునేది. ఆ తర్వాత ఈ తెహ్రీక్ ఏ తాలిబాన్లను మన కాశ్మీర్లోకి తీసుకురావడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసింది. అయితే అదే సమయంలో 2001లో ఈ బిన్ లాడెన్ ఉన్నాడు కదా, వాడు అమెరికా పైన దాడులు చేయడంతో ఇక పాకిస్తాను ఈ తెహ్రీక్ ఏ తాలిబాన్లను కాశ్మీర్లోకి తీసుకొచ్చేటటువంటి ప్లాన్ను అమలు చేయలేకపోయిందనమాట. ఎందుకంటే తెహ్రీక్ ఏ తాలిబాన్లో కాశ్మీర్లో తీవ్రవాద ఘటనలకు పాల్పడితే అమెరికాతో సహా అన్ని దేశాలు కూడా పాకిస్తాన్ పైన విరుచుకుపడతాయని చెప్పేసి ఈ పాకిస్తాన్ అయితే భయపడింది. అందుకే ఆ సమయంలో ఆ ప్రయత్నాన్ని అయితే విరమించుకునేది అనమాట. సరే, ఆ తరువాత జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మీకు బాగా తెలుసు. 2001లో మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లో ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించుకొని ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేశారు. అయితే పాకిస్తాన్ ఇక ఈ తెహ్రీక్ ఏ తాలిబాన్లతో పనిలేదు కాబట్టి వాళ్ళను కాశ్మీర్ సరిహద్దు ప్రాంతం అటువంటి ఎల్ఓసికి పంపించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఇక్కడే పాకిస్తాన్కు ఒక భారీ షాక్ అయితే తేలిందనమాట. కాశ్మీర్కి వెళ్ళడానికి ఏ ఒక్క తెహ్రీక్ ఏ తాలిబాన్ కూడా సిద్ధపడాల. పైగా ఏంటంటే మేము పాకిస్తాన్కు చెందిన వాళ్ళం కాదని, మాది ఆఫ్ఘనిస్తాన్ అని, పాకిస్తాన్లోని రాష్ట్రమైనటువంటి ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రాన్ని ఆఫ్ఘనిస్తాన్లో కలపాలని, మాకు షరియా చట్టం కావాలని చెప్పి ఈ తెహ్రీక్ ఏ తాలిబాన్లు పాకిస్తాన్ ఆర్మీ పైన తిరగబడినారు. అర్థమైందా? అంటే ఏ పాముకైతే పాలు పోసి పెంచారో అదే తిరగబడింది అనమాట. ఇక 2021 నుంచి పాకిస్తాన్ సైనికులకు అలాగే ఈ తెహ్రీక్ ఏ తాలిబాన్లకు మధ్యన అప్రకటిత యుద్ధం నడుస్తూనే ఉండదన్నమాట. గత 2-3 సంవత్సరాల సమయంలో ఈ తెహ్రీక్ ఏ తాలిబాన్లు చేసినటువంటి దాడుల్లో దాదాపుగా 10,000 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయినట్టు నివేదికలు అయితే చెప్తున్నాయి. ఎంతమంది? 10,000 మందికి పైగా సైనికులు అనమాట. నేను చెప్పేది కాదు, వాస్తవం ఇదంతా కూడా. సరే, ఈ తెహ్రీక్ ఏ తాలిబాన్లను కంట్రోల్ చేయడానికి పాకిస్తాన్ ఆర్మీ నానా సాగు వచ్చింది. పోయి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల కాళ్ళు గడ్డాలు కూడా పట్టుకునేది. సౌదీ అరేబియా సాయం కూడా తీసుకునేది, అంటే మాట సాయం అనమాట. అలాగే పెద్ద సంఖ్యలో తమ సైన్యాన్ని ఉపయోగించి తెహ్రీక్ ఏ తాలిబాన్ల పైన దాడులు కూడా చేశారు, ఎయిర్ స్ట్రైక్స్ కూడా చేశారు ఈ మధ్య. దీంతో ఈ తెహ్రీక్ ఏ తాలిబాన్లు కొంచెం వెనకడుగైతే వేస్తారనమాట. వాళ్లకు ఆయుధాలు వచ్చేటటువంటి మార్గాలను పాకిస్తాన్ బ్లాక్ చేయడంతో ఈ తెహ్రీక్ ఏ తాలిబాన్లో కాస్త మెత్తబడినారనమాట. అయితే ఇలాంటి సమయంలోనే పాకిస్తాన్ ఆర్మీ పైన చెప్పాలంటే మరొక పెద్ద పిడుగైతే పడింది. అదే ఇత్తెహాద్ ఉల్ ముజాహిదీన్. ఈ ఇత్తెహాద్ ఉల్ ముజాహిదీన్ అనేది సరికొత్త తీవ్రవాద సంస్థ అనమాట. 2,000 మంది సాయుధులతో ఈ తీవ్రవాద సంస్థ పరిపుష్టంగా తయారైందంట. ఇప్పటికే ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలో తెహ్రీక్ ఏ తాలిబాన్లతో అల్లాడి చస్తా ఉన్నటువంటి ఈ పాకిస్తాన్ ఆర్మీకి ఇప్పుడు ఈ ఇత్తెహాద్ ఉల్ ముజాహిదీన్ మరొక పెద్ద సినిలాగా దాపరిచిందనమాట. ఇక కొత్తగా ఏర్పడినటువంటి ఈ ఇత్తెహాద్ ఉల్ ముజాహిదీన్ సంస్థ పాకిస్తాన్
పాకిస్తాన్ ఆర్మీకు, పాకిస్తాన్ పోలీసులకు తమ అస్తిత్వాన్ని తెలియజేసేందుకు మొన్న ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని బన్ను పట్టణంలో అతి భారీ బాంబు పేలును అయితే నిర్వహించారన్నమాట. పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు సమీపంలోని ఈ బన్ను నగరంలో అతి పెద్ద పోలీస్ స్టేషన్ పైన ఈ ఉగ్రవాదులు విరుచుకుపడినారన్నమాట. ముందుగా ఈ ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో నిండినటువంటి కారును పోలీసు పోస్టుకు బలంగా ఢీకొట్టినారు. అంటే మొదట ఆత్మాహుతి దాడి అయితే చేశారనమాట. ఈ పేలుడు తీవ్రతకు భవనం అంతా కూడా కుప్పగూలిపోయింది. ఇక ఈ సమాచారాన్ని ఈ ఇత్తెహాద్ ఉల్ ముజాహిదీన్ తీవ్రవాదులే పాకిస్తాన్ ఆర్మీకి తెలియజేశారు. ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ హుటాహుటిన 10 కార్లలో 100 మంది సైనికులు ఈ ప్రాంతానికి అయితే చేరుకున్నారంట. అంతే, ఈ ప్రాంతంలోనే నెక్కినటువంటి ఇత్తెహాద్ ఉల్ ముజాహిదీన్ తీవ్రవాదులు మళ్ళీ ఆ 100 మంది పాకిస్తాన్ సైనికులపైన తీవ్ర స్థాయిలో కాల్పులు జరిపినారు. ఏం ప్లానో చూడండి. అంతే, ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా మానవహోమంతో హాహాకారాలతో నిండిపోయిందంట. ఇక దాదాపు 2 గంటల పాటు కాల్పులు జరిపినటువంటి ఇత్తెహాద్ ఉల్ ముజాహిదీన్ తీవ్రవాదులు పాకిస్తాన్ సైనికులు అంతా చనిపోయినారని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయినారంట. ఇంత ప్రీ ప్లాన్డ్గా జరిగినటువంటి ఈ దాడుల్లో దాదాపుగా 150 మంది పాకిస్తాన్ సైనికులు అలాగే అక్కడ ఉన్నటువంటి పోలీసులు చనిపోయినట్టు వార్తలు అయితే వస్తున్నాయి. అయితే పాకిస్తాన్ మాత్రం ఎప్పట్లాగానే 12 మంది మాత్రమే చనిపోయినారని చెప్పేసి పచ్చి అబద్ధాలను అయితే చెప్తాను. ఎందుకంటే అది లా పాకిస్తాన్ కదా, దాని సిగ్గులే అంతే, దాని బతుకు. అంటే పాకిస్తాన్లో ఒక తీవ్రవాద సంస్థ తగ్గినా దాని ప్లేస్ను మరొక తీవ్రవాద సంస్థ రీప్లేస్ చేస్తుందన్నమాట. అది విషయం అయితే. అందుకే చెప్పింది నేను, ఇది కర్మఫలము. ఎవరు చేసుకున్న గోతులు ఓడేబడతాడన్నట్టు ఇప్పుడు కుక్క సాగు వచ్చాను ఇలా పాకిస్తాన్. మిత్రులారా, పాకిస్తాను తాను తవ్వుకున్నటువంటి గోతులో తానే ఏ విధంగా పడిందో చూశారు కదా. ఉగ్రవాదాన్ని పెంచి పోషించినటువంటి ఆ దేశానికి ఇప్పుడు అదే ఉగ్రవాదం ఏ విధంగా శాపంగా మారిందో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజాయితీతో కూడినటువంటి ఇలాంటి మరిన్ని విశ్లేషణలు అలాగే అంతర్జాతీయ వార్తల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీ శ్రేయోభిలాషులకు ఈ సమాచారాన్ని తప్పనిసరిగా షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.